నువ్వు తప్పు చేసి దానికి వచ్చిన శిక్షకు గనక నువ్వు ఓర్చుకున్నావు అనుకో, నీ గొప్పతనం ఏమి ఉండదు. అంతేనా? ఇప్పుడు నేను దొంగతనం చేసి జైల్లో కూర్చొని బాధపడతా ఉన్నావు అనుకో, నేను ఓర్చుకున్నాను అంటే అది ఓర్పు అయిద్దా? అవదు కదా. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు తప్పేం చేయలేదు, అది ఓర్చుకున్నప్పుడే నువ్వేంటో, నీ గొప్పతనం ఏంటో, లేకపోతే ట్రూ క్యారెక్టర్ ఏంటో తెలిసిద్ది అని దేవుడు మాట్లాడాడు. వెల్ విషర్ ఒకళ్ళు ఏం చెప్పారంటే, కొంచెం యూట్యూబ్ గురించి ఒకసారి కొన్ని విషయాలు చెప్పండి, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు, దాని గురించి చెప్పమని చెప్పారు. సో నాకైతే దాని గురించి చెప్పాలని లేదు, నెగిటివ్గా వెళ్ళిపోతుందని చెప్పారు కాబట్టి దాని గురించి చెప్పక తప్పట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసింది 2019లో స్టార్ట్ చేసాం. ఇప్పటికీ 6 ఇయర్సా? ఓకే, 6 ఇయర్స్ కంప్లీట్ అవ్వస్తూ ఉంది. అయితే వాళ్ళు ఎందుకు ఆ విషయం చెప్పారంటే, మనకేదో యూట్యూబ్ నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి అనుకుంటారంట, వేలు లక్షలు డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారని తెలిసింది. అయితే ఇంతవరకు మనకు ₹1 రాలేదు, వస్తాయి అన్న ఆలోచన కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 6 ఇయర్స్లో ఒక ల్యాప్టాప్ మనం నష్టపోయింది, ఒక ల్యాప్టాప్ నష్టపోయాం, ఒక మొబైల్ ఫోన్ నష్టపోయాం, ఇంకా యాక్సెసరీస్ ఒక ₹10,000 యాక్సెసరీస్ నష్టపోయాం. ఓకేనా? అది మనకి ఇన్కమ్ ఏమి లేదు, కానీ ఎక్స్పెండిచరే దాదాపు 1 lakh పైనే అయిపోయినాయి ఈ 6 ఇయర్స్లో. సో దయచేసి ఎందుకు చెప్తున్నానంటే, చదువు లేని వాళ్ళకి ఎటు తిరిగి అర్థం కాదు చెప్పినా కూడా. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు ఆ విషయాలు అర్థం అవుతాయని చెప్తున్నాను. ఓకేనా? ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను మెంటల్గా కూడా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, బయట నుంచి కూడా అపోజిషన్ భయంకరంగా వస్తుంది. సో బయట నుంచి వచ్చే అపోజిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోవటానికి రెడీ అని ఫిక్స్ అయిపోయాం. అన్ఫార్చునేట్లీ ఈ 6 ఇయర్స్లో నాకు ఒక్క కాల్ కూడా రాలా, బయట నుంచి బెదిరించడం కానీ తిట్టడం కానీ ఏం రాలా. లేదా ప్రేయర్ చేయమని, మాకు డబ్బులు సహాయం చేయమని కాల్స్ వచ్చినాయి, కానీ బెదిరించడం కానీ లేకపోతే అబ్యూజ్ చేయడం కానీ ఇలాగే కాల్స్ ఏం రాలా. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే, మనకి ఇన్సైడ్ నుంచే అబ్జెక్షన్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇది ఎట్లా అంటే, జియో వచ్చింది కదా, జియో మొబైల్ వచ్చినప్పుడు మార్కెట్లో ఏ కంపెనీలు ఉన్నాయి చెప్పండి? ఐడియా, వడాఫోన్, ఎయిర్టెల్, ఎయిర్సెల్, బిఎస్ఎన్ఎల్, ఇలా చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. జియో ఫస్ట్ టైం వచ్చింది, ఏం చేసింది, టార్గెట్ ఉన్న కంపెనీస్ అన్నీ కొలాప్స్ చేసి వాళ్ళు మార్కెట్లో నెంబర్ 1 అవ్వటానికి టాక్టిక్స్ వాడారనమాట. దాన్ని ఏమంటారు? కార్పొరేట్ టాక్టిక్స్ అంటారు. సో అట్లాగే ఎగ్జిస్టింగ్లో ఉన్న వాటిని డిజాల్వ్ చేసి వాళ్ళు ఏదో చేయాలని కొంతమంది చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి టాక్టిక్స్, కార్పొరేట్ టాక్టిక్స్ చర్చిలోకి వస్తూ ఉన్నాయి. సో వాటి కోసం ప్రార్థన చేయండి. రెండవ విషయం ఏంటంటే, యూట్యూబ్ అంటే నేను ఒక్కడిని కాదు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో చాలామంది వర్క్ చేస్తున్నారు. థంబ్నెయిల్స్ ఒకళ్ళు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒకళ్ళు, ఆడియో ఒకళ్ళు, ఇట్లా చాలా విషయాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాతను బట్టి వర్క్ చేస్తూ ఉన్నారు. సో అయితే వాళ్ళ పేర్లు ఎందుకు నేను మెన్షన్ చేయట్లేదు అంటే, పేర్లు మెన్షన్ చేస్తే మీరు నెక్స్ట్ టార్గెట్ అవుతారు అంతే. అందుకని మీ పేర్లు మెన్షన్ చేయట్లేదు. ఏదో నాకు పేరు రావాలని నేను చేయట్లేదు, పేర్లు మెన్షన్ చేస్తే మీరు టార్గెట్ అవుతారని మీ పేర్లు మెన్షన్ చేయట్లేదు కాబట్టి. సో దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఎవరు టార్గెట్ చేశారో పేర్లు చెప్పడానికి నాకేం భయం లేదు, కాకపోతే అది మంచిది కాదు. దేవుడు ఒక 1 వీక్ నుంచి 3 ఇయర్స్ నుంచి ఈ స్ట్రగుల్ జరుగుతూ ఉంది, అవి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. అయితే
కొంచెం ఈ మధ్య కొంచెం సివియర్ అయింది. ఆ విషయంలో బాధపడతా ఉంటే దేవుడు ఏమని మాట్లాడాడంటే, నువ్వు తప్పు చేసి దానికి వచ్చిన శిక్షకు కనుక నువ్వు ఓర్చుకున్నావు అనుకో, నీ గొప్పతనం ఏమి ఉండదు. అంతేనా? ఇప్పుడు నేను దొంగతనం చేసి జైల్లో కూర్చొని బాధపడతా ఉన్నావు అనుకో, నేను ఓర్చుకున్నాను అంటే అది ఓర్పు అయిద్దా? అవదు కదా. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు తప్పేం చేయలేదు, అది ఓర్చుకున్నప్పుడే నువ్వేంటో, నీ గొప్పతనం ఏంటో, లేకపోతే ట్రూ క్యారెక్టర్ ఏంటో తెలిసిద్ది అని దేవుడు మాట్లాడాడు. సో దానివల్ల ఎవరి గురించి కానీ ఎవరి గురించి ఇప్పుడు కూడా నేను ఎవరినో అఫెండ్ చేద్దామని మాట్లాడట్లేదు. మీకు ఇట్లా సర్క్యులేషన్లో నెగిటివ్గా వెళ్ళిపోతున్నాయి కాబట్టి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాను. ఓకేనా? దానికోసం ప్రార్థన చేద్దాం అందరూ.